హాయ్ అండి. గోంగూర పచ్చడి ఎక్కువగా పుల్లగా లేకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బాండీలో పల్లీలను, జీలకర్రను, వెల్లిపాయలను వేసి వేయించుకోవాలండి. తర్వాత అదే బాండీలో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర వేసి వేయించుకోవాలండి. గోంగూర బాగా ఉడికేంత వరకు వేయించాలండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించిన పల్లీలు, ఎండుమిర్చితో పాటు ఈ గోంగూరను వేసి మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత దీనిని తాలింపు వేసుకుంటే